ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ధనుర్మాసం త్వరగా వెళ్ళిపోతూ ఉన్నది. అప్పుడే 22వ పాసురానికి వచ్చేసాం. గోదాదేవి భావన పటిమ, కవితా సౌందర్యం, ఆ భక్తి తత్వానికి ఎవరైనా ముగ్ధులైపోవాల్సిందే. వేదాంత దేశికుల వారు గోదాస్థితిలో ఎంత గొప్పగా గోదాదేవిని శ్లాఘించారో చూడండి. వల్మీకతః శ్రవణతో వసుధాత్మనస్తే, వల్మీకతః శ్రవణతో వసుధాత్మనస్తే, జాతో బభూవ సమునిః కవి సార్వభౌమః. గోదే కిమద్భుతమిదం యదమీస్వదంతే, గోదే కిమద్భుతమిదం యదమీస్వదంతే, వక్త్రారవిందమకరందనిబాహ ప్రబంధా. ఒక అత్యద్భుతమైన శ్లోకాన్ని ఇచ్చారండి వేదాంత దేశికుల వారు. అమ్మా, ఈ మట్టి పుట్ట ఉంటుందే, అది భూదేవికి చెవి లాంటిది అంటారు. నీవు భూదేవి అంశభూతురాలు కదా. వల్మీకం అంటే పుట్ట, దానిలో నుంచి పుట్టినవాడు వాల్మీకి మహర్షి. ఆయన రామాయణాన్ని రచించి కవి సార్వభౌముడైనాడు. ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. కవి సార్వభౌముడైపోయినాడు కదమ్మా. కానీ నీ ముఖం నుండి సాక్షాత్తు వెలువడే ప్రబంధాలు ఉన్నాయి కదా, అవి తామర నుండి స్రవించే తేనె వలె భగవానునికి లోకంలోని వారికి దివ్యామృతంగా భాషించి పరమ భోగ్యంగా ఉండడంలో ఏమీ ఆశ్చర్యం లేదు కదా. కిం అద్భుతం గోదే అంటారు వేదాంత దేశికుల వారు. మనం 22వ పాశురంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ సుందరమైన ఈ తిరుప్పావై పాశురంలో గోదా అమ్మవారి కవితా వైభవం, భావనా స్ఫూర్తి అనితరం. మనము 21వ పాశురంలో నీలాదేవి వచ్చి గోపికల సమూహంలో కలిసి కృష్ణుణ్ణి పాడుతున్నది అని చెప్పాం. కానీ ఇది సాధ్యమా? అమ్మవారు నిజంగా మనను ఉద్ధరించేందుకు దిగి వస్తారా? అప్పుడు గోదాదేవిని, గోపికలను కరుణించి ఉండవచ్చు నీలాదేవి, లక్ష్మీదేవి ప్రతిరూపమైన నీలాదేవి. కానీ ఈ దోషభూయిష్టమైన కలియుగంలో నివసిస్తున్న మన అందరికీ నీలాదేవి లేదా లక్ష్మీదేవి ఇలాగే కరుణిస్తుందా? మనకు నిజంగానే సహాయం అందిస్తుందా? లేదా కవిత్వంలో తిరుప్పావైలో చూసి మనం ఆనందించవలసినదేనా? అంటే మనం ఇక్కడ తల్లి తత్వాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. ఒకటి మనం నిశ్చయంగా గట్టిగా గుర్తుంచుకోవాలి. జీవులను ఉద్ధరించడమే లక్ష్మీదేవి యొక్క ధ్యేయం. మనలో బుద్ధి వికసనము కలిగి పరమాత్మ వైపు ఒక 2 అడుగులు వేస్తున్నామంటే అది లక్ష్మీదేవి అనుగ్రహం, నీలాదేవి కరుణ, గోదాదేవి యొక్క కృప.
పరమాత్మ వైపు మనను చేయి పట్టుకొని అడుగులు వేయించేది మన అమ్మ. లేకపోతే గోదాదేవి అవతార స్వీకారం ఎందుకు చేయాలి? కల్పాదౌ హరిణా స్వయం జనహితం దృష్టేన సర్వాత్మనాం. రోజు చదువుతున్నాం కదా, ఎందుకు ఆమె అవతార స్వీకారం చేయాలి అంటే మనను ఉద్ధరించటానికి వచ్చి ఎంత చక్కటి తిరుప్పావైని అనుగ్రహించింది. నిజంగా పరమపదానికి మెట్లు కట్టి మన ముందర ఉంచింది. ఆ నీలాదేవి చక్కటి సుఖకరమైన ఆ పర్యంకం మీద నుంచి, ఆ పాన్పు మీద నుంచి, కృష్ణ భగవానుడి సన్నిధి నుంచి కిందికి దిగి గోపికలతో ఎందుకు కలిసింది అంటే అమ్మ ఎప్పుడు జీవుల వైపు ఆలోచిస్తుంటుంది. జీవుల యొక్క సమస్యలను ఆమె పరిష్కారం చేస్తూ ఉంటుంది. వాళ్ళ యొక్క బుద్ధి వికసనము చేసి పరమాత్మ వైపు మెల్లమెల్లగా అడుగులు వేయిస్తుంది. ఇది అమ్మ తత్వము. அங்கண்மான்யாலத்தரரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளர் கட்டிட கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பேதோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிறு சிறிதே எம்மேல் விஷயாவோ திங்களம் ஆதித்யன் எழுந்தார் போல் அங்கனிரண்டொங்கொண்டு எங்கள் மேல் நோக்குதியல் எங்கள் மேல் శాపమిరుందేలోరెంబావాయ్ అంటుంది గోదా 22వ పాశురములో. అంగన్మాన్యాలత్తరరసర్ అభిమాన భంగమాయ్ వందు. ఈ మహా విశాలమైనటువంటి సుందరమైనటువంటి ఈ పృథివిని అంతను పరిపాలించిన రాజులు వాళ్ళు అహంకారాన్ని పోగొట్టుకొని వచ్చి చేరినట్లు మేము నిన్ను చేరినాము అని గోపికలు చెప్పుచున్నారు కృష్ణ భగవానుడితోటి. ఈ అహంకారం అనేది ఉంది కదా, అభిమానము, అహంకారము, ఇది చీమ నుండి బ్రహ్మగారి వరకు ఏమనుకుంటారంటే తమకు ఉన్నదంత మేరకు తమదే అని భావిస్తారు. ఇది అహంకారానికి మొట్టమొదటి కారణము. కానీ ఆ పదవులు ఏదైతే ఉన్నాయో ఆయా పదవుల్లో ఉన్నారు కదా అధికారులు, రాజులు, వీళ్ళంతా ఇది భగవదనుగ్రహముతో వచ్చినవి అని మర్చిపోతారు. కాబట్టి అహంకారపూరితులై ఉంటారు. జీవుల వ్యధకు మొట్టమొదటి కారణం ఈ అహంకారమే. ఈ అహంకారము నశించిన తర్వాత మాత్రమే జీవుడు పరమాత్మను చేరుకోగలుగుతాడు. మేము అంతా అహంకారాన్ని వదిలిపెట్టి వచ్చామని చెప్తున్నారు ఇక్కడ గోపికలు. నిన్ పళ్ళిల్ కట్టిల్ కీళే సెంగమిరుప్పార్ పోల్ వందు తలైపేయ్ అని చెప్తున్నారు. ఇదేంటంటే ఇక్కడ ఈ అహంకార రాహిత్యాన్ని మరొకసారి వ్యక్తపరుస్తూ మేము గుంపులుగా వచ్చి నీ సింహాసనం కింద చేరినాము. ఇప్పుడు జీవుల యొక్క మొట్టమొదటి ఈ సమస్య ఏంటంటే అహంకారం. ఇదివరకు చెప్పుకున్నాం. అహంకారం అంటే ఏంటి? దేహమే నేను అన్న భావన. దేహము వేరు, ఆత్మ వేరు. ఆత్మ నిత్యము, దేహం అనిత్యము. ఈ సత్యం తెలుసుకోవాలి. అప్పుడే అహంకారం దూరం అవుతుంది. నేను స్వతంత్రుడను అన్న భావన పోతుంది. అప్పుడు మనం చేసే కర్మలు పరమాత్మ కైంకర్యంగా మార్పు చెందును. కాబట్టి అహంకార రాహిత్యానికి
మనం కృషి చేయాలి, ఆ యొక్క స్వామి యొక్క సింహాసనం దగ్గరికి చేరాలి. కింకిణి వాయ్ చేద తామరై పూపోలే శంకణ్ సిరిచిరిదే ఎమ్మేల్ విళియావో అంటున్నారు. అంటే ఏంటంటే, ఒక తామర పువ్వు ఉన్నది, అది విరియకుండా అప్పుడే వికసిస్తున్న తామర పువ్వు, దాని లోపల తుమ్మెద ఉంటే ఎలాగా అందంగా ఉంటుందో అలా నీ యొక్క ఆ కన్నులు కొద్దిగా తెరచి మమ్ములను అనుగ్రహించవలసినది అంటున్నారు. కింకిణి అంటే చిరుమువ్వ, ఒక చిరు గంట. ఇవి లేగదూడల యొక్క మెడలో కడుతూ ఉంటారు. ఆ గంట మధ్యలో ఒక సన్నని చీలిక ఉంటుంది. ఆ చీలిక లోపల నుంచి మనకు ఒక రాయి, నల్లటి రాయి కనపడుతుంటుంది. ఆ చిరుగంట వలె నీవు నీ యొక్క కన్నులు తెరచి నీ యొక్క కరుణా కటాక్ష దృష్టి మా మీద కురిపించవలసింది, అదే మాకు ధారకము పోషకము అని గోపికలు ప్రార్థిస్తున్నారు. తింగళం ఆదిత్యున్ మెళుందార్ పోల్ అంగణిరండొంగొండు ఎంగల్ మేల్ నోక్కుదియల్ ఎంగల్ మేల్ చాపమిళిందు. అంటే ఆకాశం మధ్యలో సూర్యుడు చంద్రుడు ఉదయించినట్లుగా ఓ స్వామి, నీ యొక్క సుందరమైన నేత్రాలను రెండింటినీ తెరచి మమ్ములను చూస్తే కనుక మాకు ఉన్నటువంటి క్లేశము తీరిపోతుంది, ఆనందం కలుగుతుంది అని ప్రార్థిస్తున్నారు. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. పరమాత్మ మనస్సు నుండి పుట్టినవాడు చంద్రుడు, కంటి నుండి ఉదయించినవాడు సూర్యుడు అని ఆ చంద్రుడు సూర్యుడితోటి ఆయన యొక్క కన్నులు పోలుస్తున్నారు. కానీ వెంటనే వాళ్ళకొకటి గుర్తొచ్చింది. ఈ చంద్రుడు కానీ ఈ సూర్యుడు కానీ వృద్ధి క్షేములు గలవారు, రాహువు కేతువులచే పీడించబడేవాళ్ళు. అమావాస్య నుంచి పౌర్ణమికి వృద్ధి చెంది పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు క్షయమయ్యేటువంటి ఆ సూర్యుడు కానీ, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండేటువంటి చంద్రుడు కానీ ఆ పరమాత్మ కన్నులను పోల్చటానికి సరిపోవు అని భావించి వెంటనే సర్దుకున్నారు. ఒక సౌందర్యమైన సాహిత్య భావన మనము గమనించవలసి ఉంటుంది. కణ్ అంటే ఆ కన్నులు, అంటే ఆ కన్నులకు ఇంకా పోలిక లేదు స్వామి. ఆ యొక్క కన్నులు మెల్లగా తెరచి మమ్ములను చూసినట్లయితే మా యొక్క బాధలన్నీ పోతాయి. మంగళానాంచ మంగళం అన్నట్లు అటువంటి ఆ పరమాత్మ యొక్క మంగళకరమైన నేత్రములు కొద్దిగా తెరచి మమ్ములను అనుగ్రహించి మా యొక్క కష్టాలు బాధలు శాపాలు అన్నీ తీరిపోయేటట్లుగా నీవు అనుగ్రహించవలసినది అని పరమ వినయంతో విధేయతతో అహంకార రాహిత్యము వదిలిపెట్టిన వారైనటువంటి గోపికలు పరమాత్మను ప్రార్థిస్తున్నారు. స్వస్తి.